హాయ్ మామ నమస్తే అందరికీ వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి మనం పూరికి ఎలా వెళ్ళబోతున్నాము, పూరి రథయాత్ర ఎలా జరుగుతుంది, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నా. ఫస్ట్ అయితే మన వీడియోకి అయితే లైక్ చేయండి, మన కంటెంట్ వస్తే ఫాలో చేయండి. చలో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మన హైదరాబాద్ నుంచి పూరికి అయితే డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు మామ. ఫస్ట్ అయితే మనం అయితే కుర్దా రోడ్కి రీచ్ కావాలి. కుర్దా రోడ్ నుంచి పూరికి అయితే చాలా వీక్లీ స్పెషల్ ట్రైన్స్ అయితే ఉన్నాయి మామ. డైరెక్ట్ టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్ ఉంటుంది. మనం సీజన్ టైంలో వెళ్తున్నాం కాబట్టి ఈజీగా ఒక 2 hours జర్నీ అయితే పడుతుంది. సో గైస్ ఫైనల్ అయితే మనం పూరి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అవ్వడం. చూడండి గైస్ క్రౌడ్ ఎంత ఉందంటే అంతుంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ కూడా ఈ రేంజ్లో క్రౌడ్ ఉంటుందని అసలు కాలు పెట్టడానికి కూడా జాగలేదు. ఇప్పుడు బయటకి అయితే వెళ్ళాలి. అమ్మ ఏమన్నా పబ్లికా హెవీ పబ్లిక్ ఉన్నారు. మీ అమ్మ ఎటు చూసినా చూడు మొత్తం ఇది రైల్వే స్టేషన్ అనమాట. ఎప్పుడూ ఎగ్జిట్ అయినా రైల్వే స్టేషన్ కాంచి ఒక్క దగ్గరగా నీ అమ్మ ఎటు చూసిన పబ్లికే. ఈ నుంచి టెంపుల్కి వెళ్ళాలంటే ఆ ట్యాక్సీస్ ఉంటాయి. ట్యాక్సీస్కి పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. టెంపుల్ వచ్చేసి ఈ నుంచి మనకి ఈజీ ఒక 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. సో పూరిలో ఈరోజు మన డిన్నర్ వచ్చేసి ఇది పప్పు శనగలు మనకు 2 రోటీలు తీసుకున్నాము. యా ప్రవీణ్ అన్న స్టార్ట్ చేసుకున్నాం. సో నైట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. రాత్రి 12 o'clock కూడా చూడండి మొత్తం క్రౌడ్ ఏ రేంజ్లో ఉందంటే ఆ రేంజ్ ఉంది. మన రేంజ్లో ఉంది క్రౌడ్ అయితే క్రౌడ్ రేంజ్ అంటే ఏం చేస్తాం మన ఏం జరుగుతున్నారు. సో హెవీ పబ్లిక్ రావాలనుకున్నాడు అస్సలు రాకూడదు. రావాలనుకుంటారు అసలు రావద్దా, రమ్మని ఇంకా ఎంకరేజ్ చేయాలని. గాయస్ మీకైతే టెంపుల్ కనిపిస్తుంది అనుకున్నా. చూడండి టెంపుల్ కనిపిస్తుంది. ఏ టెంపుల్ ధైర్యం వేసి రావాలి టెంపుల్కి. ఇక మీకు ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో గాయస్ ఫైనలీ టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. మరి ఇంకొద్దిగా దూరంలో అయితే మనమైతే జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. చూడండి మీకు టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ పబ్లిక్ క్రౌడ్ ఎక్కువ ఉంది. సో ఫైనలీ వి రీచ్ ద జగన్నాథ స్వామి టెంపుల్. ఇది జగన్నాథ స్వామి రథం అనమాట. ఇక్కడ ఉన్నాము. చూడండి క్రౌడ్ కూడా ఒక రేంజ్లో ఉంది. సో మామ మన పూరిలో తెలుగు వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉంటారు. మనకి రూమ్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. కాకపోతే సీజన్ టైంలో వచ్చేసి చాలా కాస్ట్ ఉంటుంది. 3000 to 4000 ఉంటుంది. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర స్టే చేయండి. చాలా అంటే చాలా బెటర్. నేను అట్లనే స్టే చేసా. సో గాయ్స్ మనమైతే జగన్నాథ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. వెదర్ అయితే కూల్గా ఉంది. సో క్లైమేట్ అయితే సెట్ అనుకో. ఎనీ టైం మనమైతే ప్రిడిక్ట్ అయితే చేయలేము. ఈ పూరి జగన్నాథ్ ఇట్లా అంతా కొన్ని లక్షల కోట్ల మంది వస్తారు అనమాట ఒక్క రోజుకి. ఇక్కడ కొంతమంది జీవితాలు బాగుపడతాయి అని వస్తారు, కొంతమందికి మోక్షం తగులుతుంది అని వస్తారు, కొంతమంది జీవితాలు అయితే నాశనం అయిపోతాయి, కొంతమంది చనిపోతారు. చెప్పలేమన్నమాట. కొంతమందికి మంచిది అయితే కొంతమందికి చెడు అవుతుంది. ఏదైనా బీ పాజిటివ్గా తీసుకోవాలి మనమైతే. జై జగన్నాథ్. సో గాయ్స్ రథం గుంజుతారు, జాగ్రత్తగా ఉండాలి.
గ్రహిస్తారు. జై జై. ఎమర్జెన్సీ అన్నమాట. మొత్తం జాగ్రత్తగా ఉండాలి. మంది నేనైతే కొంచెం గ్యాప్ తీసుకున్నామా కానీ ఇక్కడ ఏదో లీటర్లు చెప్తున్నా. తొక్కిలాడగా తుక్కేస్తున్నారు రథం పోయినప్పుడు. బీ సేఫ్ అయితే పక్కా ఉండాలి. సో గాయస్ మా ప్రవీణ నాకైతే 2 సెకండ్ల ఫోన్ అయితే దిగేసిరనమాట. ఇక కెమెరా అయితే వగిలిపోయింది గుంజుకుంటే. ఏదో డిస్ప్లే వాళ్ళ దగ్గర కింద పడేసి. అన్నకైతే ఏం అర్థమైతే లేదు. సెకండ్ల ఆయన గుంజు పట్టుకుండు కాబట్టి ఏదో దొరికింది. దొరకకపోతే అన్న పరిస్థితి అవుటే. ఇక అన్నకి ఏం అర్థమైతే లేదు. ఇక కూర్చుంది రోడ్డు మీద. అవో రథం అటు వెళ్ళింది. క్రౌడ్ అయితే తగ్గింది. మీరు వచ్చినప్పుడు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎనీ టైం ఇగో చిన్న మనకే ఇక అన్నట్టున్నాడు. అన్నగే ఇట్లా అంటే ముసలోళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు వస్తే ఇంకెంత రేంజ్ అవుతుందో అర్థం చేసుకోండి. అంటే వీళ్ళందరూ డైరెక్ట్ రథం గుంజే టైం చూసి అందరు ఫోన్లు గోప్రోలు అయితే గుంజుకోవడం అయితే జరుగుతుంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇగో గోపర్ పెట్టుకుంటావు. సో మన స్క్రాబ్ అన్న చెప్తుండు గుర్తెట్టుకోండి గాయస్. అదే యాత్రలో ఫోన్ ఈ నెంబర్ ఎంత చదవరా చెప్పురా. 19 బాయ్ అయ్యా ఫోన్లు లాహేస్తున్నారు చూసుకోండి. బ్లాక్లో మా అన్న ఫోన్ దాస్తారు. సో దగ్గర అందరూ నీకేం చెప్పగలను.
గాయస్ మనం అయితే ఇప్పుడు మీకు పూరి జగన్నాథ స్వామిని అయితే చూపించడానికి అయితే ఇక్కడికి వచ్చేసాం. చూడండి క్రౌడ్ ఎక్కువ ఉంది. లోపల లైట్ బ్లింక్ అయితే దేవుడి 500 देंगे तो 6 बोरी पाएगा. సో మామ మనకైతే ఇక్కడ అయితే టాటా గ్లూకోజ్ ఇస్తుర్రు. పోయి మనం కూడా తెచ్చుకున్నాం. క్రౌడ్ ఎనర్జీ డ్రింక్స్. జై జగన్నాథ్, జై జగన్నాథ్. గాయస్ ఇక ఫైనల్ అయితే టాటా గ్లూకోజ్లు 2 తెచ్చుకున్నాం. సో మొత్తం ఫ్రీ ఫుడ్కి అయితే లైన్ అయితే ఉన్నారు. ముందర ఇంకా దొరుకుతాయి రెడీ, ముందర ఇంకా దొరుకుతాయి. లోన్ రాయి ఉంటాయి, ఇంకా దొరుకుతాయి. డబ్బులు ఎంత లైన్. ఇప్పుడైతే మనం అయితే అన్నదానం దగ్గరికి వచ్చినాం. లైన్ పెద్ద ఉంది కొద్దిగా. ప్లీజ్ మీరైతే ఫుడ్ తినండి, కానీ ఫుడ్ అయితే వేస్ట్ చేయకండి. ఎందుకంటే పూరిలో ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 50 లక్షల మంది దాకా పబ్లిక్ వస్తారు. వాళ్ళు కూడా తినాలి కాబట్టి మీరైతే ఫుడ్ అయితే వేస్ట్ చేయకండి. మామ ఇగో చూడండి, ఇప్పుడైతే టెంపుల్ పైన గోపురంకి అయితే ఫ్లాగ్ చేంజ్ చేస్తారు. ఎవ్రీ డే చేంజ్ చేస్తారంట. ఒక్కరోజు చేంజ్ చేయకపోయినా 18 ఇయర్స్ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారనమాట. మొత్తం చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. అలా కొంచెంసేపు టెంపుల్ దగ్గరనే రెస్ట్ తీసుకున్నామమ్మ. రెస్ట్ తీసుకున్న తర్వాత నైట్ బీచ్కి వెళ్ళామమ్మ. బీచ్లో సముద్ర హారతి ఇస్తారు. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అమ్మ. వీడియో చూపిస్తున్నారు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం మీరు కూడా వెళ్ళినప్పుడు మిస్ కాకండి ఈ హారతిని అయితే. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ. చలో బాబాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా.